యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కూడా పెరుగుతూ ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని కొనసాగింపు. అదేవిధంగా ఇక్కడ ఈఓగా వెంకట్రావు గారు ఉన్నారు. ఎందుకంటే వారు ఎండోమెంట్ కమిషనర్గా చేసినారు, సూర్యాపేట కలెక్టర్గా చేసినారు, నల్లగొండ అడిషనల్గా జాయింట్ కలెక్టర్గా చేసినారు. కాబట్టి వారి నేతృత్వంలో అన్ని సజావుగా సాగే విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ భగవంతుని లక్ష్మీనరసింహస్వామిని కోరుకున్నది ఒకటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా రక్షించమని, ఆయురారోగ్యాలు ప్రసాదించమని, యావత్ భారతదేశాన్ని కూడా ఈ చల్లటి చూపులు ఉండాలని కోరుకుంటున్నాను.